रुद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कारः రాములపల్లె శ్రీ నాగలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలంలోని రాములపల్లె మహాశివరాత్రి ఆదివారం రోజున శ్రీ నాగలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రభాత సేవ, ధ్వజారోహణం, అభిషేకం, బిల్వార్చన, క్షీరాభిషేకం, 8 గంటలకు ఎదుర్కోళ్లు పల్లకీ సేవ, 11:25 శ్రీ నాగలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు అభిషేక్ శర్మ, చైర్మన్ కాసార్ల సంజీవరెడ్డి తెలిపారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగలింగేశ్వర స్వామి ఒక భక్తునికి కలలో ఆ స్వామివారి పుట్టలో కనిపిస్తా పుట్ట నుండి స్వామివారిని తీసి ప్రతిష్టాపన చేయడం జరిగింది. నాగలింగ స్వామి దేవాలయంలో భక్తులు వారి కోరికలను ముడుపు కట్టి వారి యొక్క కోరికలు తీరిన వెంటనే ముడుపులు విప్పి స్వామి వారికి కానుకల రూపంలో సమర్పించుకుంటారు. భక్తులకు పెళ్లిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు తదితర కోరికలు నెరవేర్చే కటాక్షాలు ప్రసాదించే నాగలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు అని అన్నారు. ఆలయ చైర్మన్ కాసాల సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆలయ విశిష్టత 30 సంవత్సరాల నుండి నాగలింగేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తాము. ఇక్కడికి వచ్చే భక్తుల కోరిక కొరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. శివరాత్రి జాగరణ భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒగ్గు కథలు నిర్వహిస్తాం. పెద్దపల్లి జిల్లా నుండి కాక వేరే జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. భక్తులు అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాసాల సంజీవరెడ్డి, అర్చకులు అభిషేక్ శర్మ, సంతోష్ కుమార్, ఆలయ కమిటీ సర్పంచ్ సిద్ధి తిరుపతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం పేరు శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయము. దీని యొక్క విశిష్టత ఏంటిది కదా అంటే, ఒక భక్తునికి కలలో కనిపించి స్వామివారు నేను పుట్టలో ఉన్నాను అని చెప్పేసరికి ఎవరైతే ఆ భక్తులు ఉన్నారో ఇక్కడికి వచ్చి నిజంగా చూడగా స్వామివారు ఆ పుట్టలో కనిపిస్తే ఆ పుట్టలో నుంచి స్వామివారిని బయటికి తీసి ప్రతిష్టాపన చేయడం జరిగింది స్వామివారిని. అలా ఇప్పటికి ఈ 29వ సంవత్సరము కంప్లీట్ చేసుకొని 30వ సంవత్సరం లోపల నడుస్తున్నది. ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ ఎవరైతే సంతానం లేని వారు ఉంటారో, అలాగే పెళ్లి కాని వారు, లేకపోతే ఉద్యోగాల కొరకు ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా భక్తులు వాళ్ళు క్రమం తప్పకుండా గుడికి వచ్చి వారు ఒక ముడుపు కట్టుకొని స్వామివారికి వారి యొక్క కోరికలు తీరిన తర్వాత వారు మరలా గుడికి వచ్చి స్వామివారి ముడుపుని స్వామివారికి అంకితం చేసి స్వామివారి యొక్క కటాక్షాలకు కృపకు ఆవద్యులయ్యారు. అలా గత 30 సంవత్సరాల నుంచి ఈ గుడిలో ప్రతి ఒక్క భక్తులు కానీ, లేకపోతే అశేష జనం కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితేనేమి, లేకపోతే వేరే ఊర్ల నుంచి కూడా, పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారికి గుడికి భక్తులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలా మన గుడిలో నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మనకు శివరాత్రికి మరియు రాములవారి కళ్యాణానికి, శ్రీరామనవమికి మనకు 2 జాతరలు ఉంటాయి. నాగలింగేశ్వర దేవస్థానం గత 30 సంవత్సరాల నుంచి అనుకూలంగా అంతా ప్రజలకు కానీ, భక్తులు ఎవ్వరు వచ్చినా కానీ అన్ని సౌకర్యాలు చేసుకుంటూ వైభవంగా మంచిగా నడుపుతున్నాం. గత మాజీ చైర్మన్లు కానీ, ఇప్పుడున్న చైర్మన్లు కానీ ఎలాంటి లోటు లేకుండా ప్రతిసారి కూడా అన్నీ అభివృద్ధి చేసుకుంటా, నీళ్ళకు కానీ అన్ని సౌకర్యాలు కానీ అన్నీ మంచిగా జరుపుకుంటా, ఇప్పటి వరకు ఎలాంటి లోటు లేకుండా భక్తులకు కానీ వచ్చే నాయకులకు కానీ ఎలాంటి లోటు లేకుండా మంచి వైభవంగా జరుపుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా శివరాత్రి కానీ, గత శ్రీరామనవమి కానీ అన్నీ కూడా ఎలాంటి లోటు లేకుండా మంచిగా జరుపుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేస్తున్నాం. లోటు లేకు భక్తులను మంచి సౌకర్యంగా చేసి వెళ్ళకూడదామని నాగలింగేశ్వర టెంపుల్, అన్ని రామాలయం టెంపుల్ కూడా అన్ని కార్యవర్గ సభ్యులు అందరం కూడా మంచిగా కలిసి చేస్తాను. అయ్యగారులు, కమిటీ సభ్యులు, ఇతర ఉప సభ్యులు కూడా అందరూ పాల్గొంటారు. ఎలాంటి లోటు లేకుండా చేస్తానని నాగలింగేశ్వర టెంపుల్ తరఫున చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఇంత
కాసాల సంజయ్ రెడ్డి. రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలు 11:25 కళ్యాణం జరగబోతుంది. చుట్టుపక్కల పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, మంచిర్యాల కానీ ఇతౌటు ఎక్కడి నుంచి అయినా భక్తులు బాగా పెద్ద సంఖ్యలో వస్తారు. ఇట్లా మన ఏది సంతానం కానీ వాళ్ళకి మొక్కుకున్న కోరికలు ఏవి కానీ ఇక్కడ కళ్యాణం కాడ అన్నీ కూడా వాళ్ళు మొక్కుకున్న కోరికలు అన్నీ తీరుతాయి. అక్కడి నుంచి మంచిర్యాల పెద్దపల్లి, బెల్లంపల్లి ఇక్కడ నుంచి మొత్తం భక్తులు వచ్చి నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. సంవత్సరం భక్తులందరూ పెరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణము ఇక్కడ జరపబడుతుంది. ఆ రోజు స్వామివారి కళ్యాణ కార్యక్రమాలలో ఉదయం పొద్దున్నే మరియు అలాగే ఉదయాన్న స్వామివారికి ధ్వజారోహణం తర్వాత రుద్రాభిషేకంతో స్వామివారికి అభిషేకం చేసుకొని బిల్వార్చన చేసుకున్న తర్వాత స్వామివారిని ఎదురుకోళ్ళకు పంపించి దాని తర్వాత 11:25 స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని స్వామివారి యొక్క కృపకు అలాగే కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క అర్చకులు మరియు కార్యవర్గ సమితి యొక్క మాది రాయకల్దేపల్లె కానీ మా చెల్లె వాళ్ళు మంచిర్యాల నుంచి వచ్చారు దేవుని కోసం. అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అన్న విషయం మీద వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి వచ్చినాం. మేము దరిదాపుగా వస్తూనే ఉన్నాం. ప్రతిసారి వస్తున్నాం. మాకు మంచిగా జరుగుతుంది. శివుని దయ వల్ల అంతా ఆయు ఆరోగ్యాలతో అందరం చాలా మంచిగా ఉన్నాం. అనుకున్న విధంగా కోరికలు నెరవేరుతున్నాయి. ఈ సంవత్సరం వరకు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కూడా సఫలీకృతంగా జరుగుతున్నది. కాకపోతే కొన్ని మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరగవలసి ఉన్నాయి. కొన్ని జరిపినాం, కొన్ని జరగవలసి ఉన్నాయి. కొంత ఫండ్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే దాతల నుంచి కానీ ఇదివరకు ఏం అందలేదు. మన భక్తులు వచ్చేటువంటి కానుకల నుంచి మనం చేస్తున్నాము. ఈ కానుకల ద్వారా కాకుండా ఇంకా వేరే పెద్ద ఎత్తున దాతలు ఉంటే కొన్ని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని మేము దాతలను కోరుకుంటున్నాం కూడా అదే విషయం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा. ओम शिवोहम ओम शिवोहम रुद्रनामं भजेहम. हर 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 महादेव. नमः स्वामाय रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च.